హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంటి నుంచి బీచ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇంక బీచ్కి వచ్చేసాం. ఇంకా బీచ్కి రాగానే ఫస్ట్ అక్కడ ఒంటి కనిపించింది. ఒంటి మీద చాలామంది ఇంక ఎక్కుతున్నారు. ఇంక పిల్లలు ఇంకా ఫొటోస్ కోసమే చాలామంది ఎక్కుతున్నారు ఒంటి మీద. ఇంకా బీచ్ ఇంకా చాలా క్రౌడ్గా ఉంది ఈరోజు. ఆర్కే బీచ్ అంటే తెలిసిందేగా, వైజాగ్ మొత్తం ఫేమస్ అని. జనాలంతా ఇక్కడే ఉంటారు. మోస్ట్లీ బీచ్ చుట్టూ హోటల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లైటింగ్స్ కానీ చాలా బాగుంది. బీచ్కి నైట్ టైమే మోస్ట్లీ వస్తారు చాలామంది. ఈ పక్కనే క్రాఫ్ట్ బజార్ ఉంటే అలా వెళ్ళాం. ఇంకా టైం పాస్ అవ్వాలి కదా, మనకి ఏదో టైం అవ్వాలంటే క్రాఫ్ట్ బజార్ మనకు కరెక్ట్. ఇంకా అలా వెళ్ళాం. అక్కడ లేడీస్ కానీ పిల్లలకి కానీ చాలా వరకు చాలా బాగున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం. ఒక 40 షాప్స్లో ఉన్నాయి. కానీ ఏం అడిగినా కూడా ఎక్కువ కాస్టే చెప్తున్నారు ఇక్కడ. అన్నీ బాగున్నాయి కానీ ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు మరి చాలా బీభత్సంగా. బట్ అలా ఇంకా టైం పాస్కి ఇంకా అలా తిరిగేస్తున్నాం చుట్టూ. చూడగా ఇంకా టాప్స్ చూసాం. ఆ టాప్స్ చూస్తే మరీ బీభత్సమైన కాస్ట్ చెప్తున్నారు. మరి 300 రూపీస్ టాప్ని 700, 800 చెప్తున్నారు. మరి అంత కాస్ట్ టాప్ మనం ఏం తీసేసుకుంటాం? అయినా ఆ టాప్ క్లాత్ బాగుంటే తీసేసుకుంటాం కానీ అసలు బాగాలేనప్పుడు ఏం తీసుకోలేం కదా. ఇంకా ఇలా కొంచెం ముందుకొస్తే ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇంక ఇయర్ రింగ్స్ అలా చూస్తున్నా ఏం బాగున్నాయని చెప్పి కాస్ట్ తగినట్టు ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రం. సో అందుకు 3 to 4 పేర్స్ వరకు తీసుకున్నాను ఇయర్ రింగ్స్. మోడల్ కూడా చాలా బాగుందనిపించింది నాకైతే. సో అందుకే తీసేసుకున్నాను ఫైనల్గా. మాకు ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదాం, టైం అవుతుందని చెప్పి అనుకునే లోపు బయటకు వచ్చేసరికి ఒక గాంధీ తాత కనిపించాడు. ఆ తాతకి ఏం కావాలి చిన్న అని అడగగానే కప్పుకోవడానికి రగ్గు లేదంటే రగ్గు కొనేసి ఇచ్చాం. అది కూడా ఇక్కడ ఎక్కడ దొరకకపోతే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. 5 kilometers డిస్టెన్స్ వెళ్తే ఇచ్చాం. బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నైట్ పడుకోవడం కూడా వాళ్ళకి ఇల్లు కూడా లేదు. యాక్చువల్గా అక్కడ బస్ స్టాప్లో ఎక్కడ పడుకుంటాడంట. అయితేనేమో సర్లే అని చెప్పి కొనేసి మేము కూడా బయలుదేరేసాం. పోన్లే ఆ బాబు హ్యాపీ, మేము హ్యాపీ అని. ఆ బాబు డ్యూటీ కూడా ఇవాళ అయిపోయినట్టుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో మేము కూడా లేట్ అయిందని చెప్పి బయలుదేరేసాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.